శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల్ని పరిశీలన చేసినట్టయితే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 10వ స్థానంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. అయితే ఇక్కడ ఒక శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కుజుడు బాగున్నారు కదా అనుకుంటే శనిగారి దృష్టి ఉంది, రవి గారు బాగున్నారు కదా అనుకుంటే రాహుగారి దృష్టి ఉంటూ చంద్రగ్రహణం ఏర్పడుతోంది 4వ స్థానంలో. అలాగే గురువుగారి యొక్క ఫలితము 8వ స్థానంలో అంత పెద్ద గొప్పగా ఉండదు. 8వ సంచారంలో గురువు విపరీతమైనటువంటి ధన నష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ధన లాభాన్ని కూడా ఇస్తారు, కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి మిగతా గ్రహాల సపోర్టు కూడా కనిపించబోవడం లేదు. కాబట్టి అంతగా ధనలాభాలు వస్తాయా అన్నది కొంచెం సంశయాత్మకం అని చెప్పి చెప్పచ్చు. అలాగే
ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రరాహువుల కలయిక జరుగుతూ గ్రహణం ఏర్పడుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృస్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహణము చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులే, ఆ ఫలితాలే ఉంటాయి. మాతృవర్గ రీత్యా ఏదైనా అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కొనుగోలు అమ్మకాల రీత్యా మానసికమైనటువంటి సంతృప్తి లేకుండా ఏ పని చేస్తున్నా కూడా అసంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. రవి, రాహు, కేతు, చంద్ర, శని, కుజ ఈ 6 గ్రహాలకి చేసుకోవాలి. భూమి తగాదాలు ఉండడానికి అవకాశం ఉంది. భూమి కొనుగోలు అమ్మకాలు ఆలస్యం అవుతాయి. అలాగే ఏదైనా లాభాల బాటలో ఉన్నారా అనుకుంటే 10 రూపాయలు వచ్చే చోట 2 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నాయంటే వాటిని వాయిదా వేసేసేయండి. ఉద్యోగ జీవితంలో కాస్త ఉన్నతి, కాస్త ఇంక్రిమెంట్లు అన్నీ మంచిగా ఉంటాయా అనుకున్నట్టయితే ఇక్కడ రాహువు గారి యొక్క దృష్టి ఉంటూ చంద్రగ్రహణం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలే. అయితే దైవ కార్యాలు చేస్తారు. దైవం పట్ల ప్రత్యేకమైన భక్తి భావనతో ఉంటారు. దైవానికి సంబంధించి ఏదైనా మీరు చేయడానికి, దైవ కార్యాలు చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబంలో ఐకమత్యం కొరకు కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, మీ అదృష్టాన్ని పరీక్షించుకోదలిచే ఏదైనా షేర్స్ కొనడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ఏవి కూడా అంత పూర్తిగా మీకు అనుకూలంగా లేని కారణం చేత అతి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్ని విషయాల్లోనూ ఉండాలి. విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి. అలాగే స్త్రీలు కూడా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గౌరీదేవిని పూజించడం చాలా చాలా మంచిది వీరు. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే జాగ్రత్తలు పాటించుకుంటూ చంద్రగ్రహణానికి చెప్పి ఉన్నటువంటి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా మంచిది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రగ్రహం యొక్క సప్తమ సంచార స్థితి, అందులోనూ ఉచ్చస్థానం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కొంచెం అసహజనకంగా ఉంది కాబట్టి మీరు అనేక విధాలుగా సంతృప్తి పడవచ్చు. ఇక్కడ సంతృప్తికి లోనవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్తోత్ర పారాయణాలు చేయడంలో కానీ, దాన ధర్మాలు చేసుకోవడంలో కానీ మీ శక్తి మేరకు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. శుభం.